నమస్తే, నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదట చూడనైతే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ప్రత్యక్షమైన వీడియోలు చేయలేకపోయాను, మన్నించాలి. అనేక పని ఒత్తిడిల వల్ల నేను మీకు వీడియోలు అందించలేకపోయాను. మరి గత కొద్ది రోజుల ముందు మనం బృందావనం వెళ్ళి అక్కడ సప్తాహంలో పాలు పంచుకొని అక్కడ సాధు సంతువుల ఆశీర్వాదాలు తీసుకొని అక్కడ కృష్ణయ్య జన్మస్థలం సందర్శించి ఆ పుణ్యభూమిలో మరి ఆ మట్టిలో స్పర్శించి రావడం జరిగింది. దాని వెనువెంటనే శ్రీ బ్రహ్మంగారి నాటకానికి సంసిద్ధమయ్యి మరి అందులో పాలు పంచుకొని అనేక కార్యక్రమం వల్ల పని ఒత్తిడికి గురయ్యి మన వీడియో అది అందించలేకపోయాను. ఇంత పని ఉన్నప్పటికీ ఈరోజు మీ ముందుకు మరొక వీడియో, ముఖ్యమైన వీడియో అందించడానికి మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో పూర్తిగా చూడండి. దానిపైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కింద వాక్యాలు తెలియజేస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కళాకారునిగా, ఒక ఆధ్యాత్మిక భక్తునిగా అనేక ఆలయాలు తిరుగుతూ అనేక సాధు సంతుల పాదధూళి స్పర్శిస్తూ మరి అనేక ఆధ్యాత్మిక పాలు పంచుకున్న వ్యక్తిగా నేను ఈరోజు స్పందించక తప్పడం లేదు. స్పందించకపోతే కూడా ఆ బ్రహ్మంగారు నన్ను క్షమించాడు కనుక నేను ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈరోజు ఈ వీడియో మీకు అందించడానికి మేము ముందుకు వచ్చాను. మరి చంద్రధన గ్రామంలో అనేక తరాల నుండి, అనేక ఏళ్ళ నుండి తాతలు పోయారు, తండ్రులు పోయారు, తాత ముత్తాతలు గతించిపోయారు. మరి వారి వారసత్వంగా నేడు మన ఆంజనేయ స్వామి ఆలయంలో అనేక రోజులుగా ఎన్ని కష్టాలు ఎదురైనా అన్ని గ్రామాలు, చాలా గ్రామాల్లో భజనలు బంద్ అయిపోయాయి. భజనలు ఎవరు చేసేవారు దిక్కు లేక ఆలయాలు మూగబోతున్నాయి. తలకొండపల్లి మండలంలో చంద్రధన గ్రామంలో అంగరంగ వైభవంగా హనుమాన్ ఆలయంలో ప్రతి శనివారము మరి సుమారుగా 20-30 మందితో కాంతులు ఎగుతున్నటువంటి హరిభజన, శివభజన, గురునామ స్మరణ భజనను చేస్తున్నటువంటి భక్తులను ఈరోజు చంద్రధన గ్రామంలో హరిభక్తులను ఘోరంగా అవమానపరిచిన ఘటన మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు నేను రావడం జరిగింది. హరిభక్తులను అవమానపరిచి అవహేళనంగా దుర్భాషలాడి మరి అతి దారుణంగా కళాకారులను మానసిక క్షోభ గురి చేసేటువంటి కొంతమంది యువకులను మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని గత 2 నెలలుగా సుమారుగా అనేక వ్యవసాయ పనులను పక్కకు పెట్టి అనేక ఇబ్బందులు అధిగమించి పురాణ కథలను నేర్చుకొని గ్రామంలో ప్రదర్శించాలని మరి కష్టపడ్డ కళాకారులకు తీవ్రమైన ఆత్మ మానసిక శోభను గురి చేసిన కొంతమంది యువకులను మీ ముందుకు తేవడానికి ఈరోజు నేను ఒక కళాకారునిగా, ఒక భక్తునిగా, ఒక యువకునిగా, ఒక స్పందించే వ్యక్తిగా మీ ముందుకు రాక తప్పడం లేదు. ఈరోజు మరి ఏం జరిగింది ఏడుగొండలు, ఆశ పెట్టకుండా చెప్పాయని మీరు అడగొచ్చు. మరి అనునిత్యము హరినామ చేస్తున్న హరిభక్తులతోటి ఎవరు కూడా పెట్టుకొని ముందు పడ్డట్టు దాఖలు ఎక్కడా లేవు. కళాకారులను అవమానపరిచి భజన భక్తులను కించపరిచిన వాళ్ళు ఎవడు కూడా ముందుకు పోయినట్టు చరిత్రలో లేదు, ఉండబోదు. మరి అలాంటిది మరి హనుమాన్ దేవుని సాక్షిగా హనుమాన్ ఆలయంలోనే భంగపాటు గురైన కళాకారుల మానసిక క్షోభ, హరిభక్తుల ఆత్మశోధన మీ ముందుకు తీసుకురావడమే ఈ ఏడుగొండలు తక్షణ విధిగా. ఆలస్యమైంది, మన్నించాలి. మరి ఏం జరిగింది? అక్కడ వివిధ గ్రామాల నుంచి చంద్రధన గ్రామానికి కళాకారులు రావడం జరిగింది. సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఆడిన బ్రహ్మంగారి నాటకాన్ని నేటి యువకులు శ్రమించి మరి గ్రామస్తుల ముందుకు తీసుకొచ్చిన తరుణంలో వివిధ రాంపూరు, చౌదరిపల్లి, చెన్నంపల్లి ఇలా అనేక రకాల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తుల సమక్షంలో చంద్రధన గ్రామ పరువు ప్రతిష్ట మంట కలిపిన ఆ యువతరానికి ఏమాత్రము మరి జ్ఞానం ఉంటే మరి మున్ముందు ఇలాంటి కార్యక్రమంలో తలదూర్చకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా ఆ యువకులకు మంచి బుద్ధిని, మంచి మేధస్సును ఆ బ్రహ్మంగారు ప్రసాదించునుగా కానీ కోరుకుంటూ మరి వారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి వాళ్ళు ఆ హనుమాన్ దేవస్థానం పైకి వచ్చి మా అంతకు మేము పని చేసుకుంటూ, మా అంతకు మేము ఎన్నో కష్టాలు పడుతూ ఆడడానికి సిద్ధమవుతున్న వేళ ఎక్కడి నుంచి ఊడిపడ్డారో మరి
కొంతమంది యువకులు వచ్చి నానా రభస సృష్టించి హంగామ చేయడం జరిగింది. ఆ యువకులకు నేను ఒకటే చెప్తున్నా, బలముందని ధనముందని చెలరేగడి గర్వాంధుడు చలిచీమల చేత చిక్కి చావద చుమతి. బలముందని ధనముందని అది అందరికీ వర్తిస్తుంది. అది ఏ శాశ్వతం కాదు. సమయం తలకిందులైనాక ఎవరు పట్టవశం కాదు. ఆ రోజు ఆ యువకులు చేసిన కుట్ర, వారి వెనుక ఉన్నదెవరు, ముందున్నదెవరు, వారికే వచ్చిందా ఈ ఆలోచన? యాదృచ్ఛికంగా జరిగిందని నేను ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ దీని వెనుక పెద్ద కుట్ర ఉందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ ఒకటే చెప్తున్నా, దేవాలయాల జోలికి, కళాకారుల జోలికి ఎవ్వరు, ఏ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇలా పార్టీ ఏదైనా వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. మీకు చేతనైతే చేయూతనందించండి, కానీ మీ కుటిల రాజకీయాలు దేవాలయాల కాడ కాదు, కళాకారుల దగ్గర కాదు అని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఆ యువకులు చేసిన రభస మరి చంద్రన గ్రామ ప్రతిష్టను మరి మసకబార్చింది. ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు. మరి వీరు చేసిన ఆ గొప్ప పనికి ఈరోజు హనుమాన్ దేవాలయంలో హరినామ స్మరణ బంద్ అయిపోయింది. కొన్ని గ్రామాలలో భజనలు చేయక వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, గ్రామంలో సర్పంచులు, వార్డు మెంబర్లు వివిధ గ్రామాల నుంచి భజన భక్తులను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి భజనలు చేయించుకుంటున్నారు. మన గ్రామంలో ఎవరు ఆచరించకున్నా, ఎవరు కనికరించకున్నా స్వచ్ఛందంగా వెళ్ళి భజనలు చేస్తున్నారు. మన ఊరు చాలా గొప్పది. మరి అలాంటి భజన భక్తులను కొంతమంది యువకులు అజ్ఞానంతో మరి అక్కడ రభస సృష్టించడం జరిగింది. వారి వల్ల సుమారు 2 గంటల ఆట మొత్తము పాడైపోయింది. అందరు కొంతమంది ఏరే ఊర్లకి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరి వారికి, ఆ యువకులకు గ్రామ పెద్దలు ఎలాంటి మంచి బుద్ధిని ప్రసాదిస్తారో వారికే వదిలేస్తూ ఉన్నాను. మరి ఇంకొక విషయం, అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, మరి ఆ యువకులు వచ్చి అక్కడ రభస చేస్తూ ఉంటే అక్కడే సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడే ఉప సర్పంచ్ గారు ఉన్నారు. వారు కూడా మౌనం వహించడం అత్యంత బాధాకరమైన అంశం. ఇది పరిపాలన చంద్రతన గ్రామంలో ప్రస్తుతం పరిపాలిస్తున్నది మీరే, మనమే అనే సంగతి ఎందుకు మర్చిపోయారు వీళ్ళు? వాళ్ళెవరు? ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఆ యువకులు? ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చారు? ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చారా? అసలు వారికి అక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఈ విషయాన్ని కూడా గ్రామ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేడు భజన బంద్ అయిపోయింది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు రద్దయిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆలయ చైర్మన్ గారు, ఈ మధ్యనే ఎన్నికైన సుధాకర్ రెడ్డి గారికి, వారి కమిటీ సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తక్షణమే మరి అక్కడ జరిగిన ఘోర తప్పిదాన్ని సవరించి తగు దిద్దుబాటు చర్యలు చేపట్టి తిరిగి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు జీవం పోస్తారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తూ ఉన్నాను. మరి ఆ యువకుల వెనక ఉన్నది ఎవరు? సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. మరి నేను మరొక విజ్ఞప్తి కూడా చేయాలనుకుంటున్నా ఈ వీడియో సాక్షిగా. ఆ యువకులను ఆ యువకుల ఇంకా ఉన్నది మేము లేమని మీరు చెప్పుకున్నప్పటికీ సమాజం ఎవరున్నారు, ఎవరు లేరనేది వారు పరిశీలిస్తూనే ఉన్నారు, వారు గమనిస్తూనే ఉన్నారు. నేను ఎవరి పేరు ప్రకటించదలుచుకోలేదు. మరి ఆ యువకులను వీరు గతంలో కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలు పెట్టి చిలికి గాలివాన చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ రోజు కూడా చాలామంది మౌనం వహించారు గ్రామ పెద్దలు. నేను కూడా మౌనం వహించారు పెద్దలు. చివరగా మరి కొంతమంది తీవ్ర వ్యతిరేకత, తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ అప్పుడు స్పందించి వారిని పంపించడం జరిగింది. వారు కొన్ని డిమాండ్లు చేశారంట. పూర్తిగా వీడియో చూడండి. పర్మిషన్ తీసుకోవాలా? ఎవరి పర్మిషన్ తీసుకోవాలి?
ఏమని పర్మిషన్ తీసుకోవాలి? మేము డీజే పాటలు పెట్టుకొని అర్ధనగ్న బట్టలు వేసుకొని అడ్డమైన పాటలకు డ్యాన్సులు చేస్తున్నామా? చిన్న చిన్న యువకులు వచ్చి పెద్ద పెద్ద వాళ్లకు నీతులు చెప్తున్నారు. దయచేసి తక్షణమే దేవస్థానం కమిటీ వాళ్ళు స్పందించి దిద్దుబాటు చర్యలకు పూనుకొని ఈ వివాదం ఇంకా ముదరక ముందుకే దీన్ని పరిష్కారం చూపిస్తారని చైర్మన్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి, ఈ యువకులకు సంబంధించిన పార్టీకి సంబంధించిన పెద్దలు ఆలోచించుకోవాలి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మీ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది, మీ భవితవ్యము ప్రశ్నార్థకంగా మారుతుంది. వీరిని అదుపులో పెట్టకపోతే అనేక సమస్యలు చిరంద్ర గ్రామంలో తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కావున నా యొక్క ఈ విజ్ఞప్తిని సానుకూల దృష్టితో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కాదు, చెప్పడమే నా ధర్మం, చేయాల వద్ద మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మళ్ళీ దీనిపైన కక్షలు, మళ్ళీ రకరకాల ప్రచారాలు మొదలుపెట్టే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఎందుకంటే మీరోటి నేనోటి పెరుగుతుంది కనుక దీన్ని సానుకూలంగా స్పందించండి, మీ మేలు కోరుకొని చెప్తున్నాను. మరి చిన్న గ్రామ ప్రజలందరికీ నా యొక్క వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హింద్. మరిన్ని వీడియోలు ఈ ఆట గురించి, ఈ ఆటలో జరిగిన అనేక నటనల గురించి, అనేక పాత్రల గురించి, ఈ ఆటకు సహకరించిన మహానుభావుల గురించి, ధర్మతల గురించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీడియో పెద్దగా అయింది, మన్నించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.